ఎస్ ఫస్ట్ భగవంతుడికి, తల్లిదండ్రులకి, మన గ్రేట్ మేనేజ్మెంట్ బాలి గారికి, దీపక్ సింగ్ గారికి, కన్వర్ సింగ్ గారికి, అదేవిధంగా అరవింద్ గారికి, శ్రీకాంత్ సార్కి, సయ్యద్ సార్కి, నందకిషోర్ సార్కి అండ్ తెలంగాణ టోటల్ టీమ్ మెంబర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మైసెల్ఫ్ రంజిత్, డిఎస్డి ఆంధ్రప్రదేశ్ యోగాలో అండి. సో మొదటిగా నా ప్లేనర్స్ డిఆర్కే రాజ్ గారు, మంజునాథ్ గారు, సుబ్బయ్య శెట్టి గారు, సిద్ధార్థి గారికి థ్యాంక్ యూ సో మచ్. సో నా గురించి మాట్లాడుకుంటే బిఫోర్ వెస్టేజ్ రంజిత్ శ్రీకాకుళంలో చిన్న పల్లెటూరు. బిఫోర్ వెస్టేజ్ మా నాన్నగారు కర్లమిల్లో పనిచేసేవారు. చిన్నప్పుడే ఎక్స్పైర్ చనిపోయారు. సో అలాంటి సందర్భంలో చదువు ఆగిపోయింది, 10th క్లాస్తో చదువు ఆగిపోయింది. సో అలాంటి సందర్భంలో నాకు కూడా సేమ్ పని వచ్చింది, కర్లమిల్లో పనిచేయడం. ఎందుకంటే చిన్నప్పుడు నాన్న చనిపోవడంతో అమ్మ, చెల్లి, నేను పోషించుకోవాలనే ఉద్దేశంతో కర్లమిల్లో పనిచేయడం జరిగింది. రోజువారీ కూలి 200 రూపాయలు, అంటే నెలకి 6,000 రూపాయలు. సో ఇలాంటి సందర్భంలో 9 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక రేకిల్ షెడ్లో 750 రూపాయలు నెలసరి కిరాయి కట్టడం కూడా కష్టంగా ఉండేది, ఇబ్బందులు ఉండేది. అలాంటి సందర్భంలో దేవుడు ప్రార్థించేవాడిని, దేవుడా నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని సమస్యలు ఉన్నాయి, చెల్లిని కూడా చదివించుకోవడం కష్టం అవుతుంది. సో ఏదైనా అవకాశం అని ప్రార్థిస్తే 9 సంవత్సరాల ప్రార్థన తర్వాత ఒక అవకాశం దొరికింది. 2013 అక్టోబర్ నెలలో ఈ ప్లాట్ఫామ్ దొరికింది. సో ఉదయం అంతా కర్లమిల్లో పనిచేస్తూ పార్ట్ టైమ్గా వెస్టేజ్ టేకప్ చేస్తే ఫస్ట్ ఇన్కమ్ 150 రూపాయలతో నా జర్నీ స్టార్ట్ అయింది. సో ఆ రోజు ఈ వెస్టేజ్ అంటే చాలామందికి అసలు ఏం తెలియదు, బ్రాంచెస్లో ఏమీ లేవు. సో అలాంటి సందర్భంలో ఎవరికి చెప్పినా కూడా ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ ఒకటే ఆలోచన, కర్లమిల్లో చాలా తక్కువ వస్తుంది, ఇందులో పని చేస్తే అట్లీస్ట్ 3,000 వస్తుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. ఉదయం అంతా కర్లమిల్లో పనిచేస్తారు, రాత్రి వెస్టేజ్ 8, 9, 10, రాత్రి 2 గంటల 2 అయ్యేది. చాలా ఇబ్బందులు పడేవాళ్ళం, చాలా కష్టాలు పడేవాళ్ళం. సో అలా స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. పార్ట్ టైం అనే అప్ టు 2016 వరకు పార్ట్ టైం చేశాను. సో అలా చేస్తూ మెల్లగా 500, 1000, 2000, 3000, 10,000, 50,000, 50,000, 65,000, 75,000 దాటిన తర్వాత అప్పటి వరకు ఈవెన్ సైకిల్ కూడా లేని వ్యక్తిని ఫస్ట్ కార్ తీసుకున్నాను 16 లక్షలు పెట్టి, ఎస్క్రాస్ కార్. సో అక్కడి నుంచి లక్ష దాటిన తర్వాత అప్పటి వరకు కిరాయి ఇంట్లో అద్దెకి ఉండే వ్యక్తి రంజిత్. ఫస్ట్ అపార్ట్మెంట్ ఫ్లాట్ విశాలాక్షలో తీసుకున్నాను 39 లక్షలు పెట్టి. 2 లక్షలు చెక్కిలేను, 2వ హౌస్ తీసుకున్నాను చెల్లి కోసం. 2వ ఫ్లాట్ తీసుకున్నాను 49 లక్షలు పెట్టి. 2.5 లక్షలు వచ్చింది చెల్లికి మ్యారేజ్ చేసిన సబ్ ఇన్స్పెక్టర్ నుంచి. 3 లక్షల దాకా వచ్చాను. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం దగ్గర సైట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు సైట్ కాస్ట్ నియర్లీ 1 crore దాటిపోయింది. 3,05,000 వచ్చాను. కోవిడ్ స్టార్ట్ అయింది, అందరూ ఎలా బ్రతకాలని చూస్తే కోవిడ్ టైంలో నా హైయెస్ట్ ఇన్కమ్ 4 లక్షలు దాటింది. కోవిడ్ అయిపోయిన తర్వాత సెకండ్ కార్ తీసుకున్నాను, ఆడి Q2 కార్ 65 లక్షలు పెట్టి. సో కోవిడ్ అయిపోయిన తర్వాత 4.5 lakh వచ్చింది. శ్రీకాకుళం దగ్గర 2 store బిల్డింగ్ తీసుకున్నాను సెకండ్ హ్యాండ్. ఈరోజు అది 2 crore దగ్గర ఉంది. సో 5 crore 5.5 దగ్గరకు వచ్చింది. నాకు స్టాక్ పాయింట్ ఉంది. ఒకప్పుడు రేకిల్ షెడ్లో ఓపెన్ చేశాను. సో ఈరోజు సొంత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయింది. సుబ్బయ్య శెట్టి గారు లాస్ట్ ఇయర్ నవంబర్లో ఓపెన్ చేశానండి. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్, ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్, సెకండ్ ఫ్లోర్ మీటింగ్ యాప్, థర్డ్ ఫ్లోర్ ఇల్లు తీసుకున్నాను. 2.5 కోట్లు అయింది. ఇలా వెళ్తూ 6.5 లక్షలు. హైయెస్ట్ ఇన్కమ్ 7,50,000 రూపాయలు. యావరేజ్ ఇన్కమ్ 6.1 lakh ఇన్కమ్. ఒకసారి చూడండి, ఒక కర్లమిల్లో పనిచేస్తూ కూలి పని చేసుకునే వ్యక్తి రంజిత్ ఈరోజు 6.5 లక్షలు తీసుకుంటూ ఆడి కార్లో తిరుగుతూ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 10 countries ఫారెన్ ట్రిప్ వెళ్ళాను. రీసెంట్గా స్విట్జర్లాండ్ ఒక స్వర్గాన్ని చూడడం జరిగింది, ఒక కర్లమిల్లో ఉంటూ ఒక వ్యక్తి. సో రంజిత్కి సాధ్యం ఏంటంటే మీకు ఎందుకు సాధ్యం అవుతుంది? 100% సాధ్యం అవుతుంది. బిలీవ్ చేయండి. ఎస్పెషల్లీ నేను చెప్తున్న విషయం ఏంటంటే దయచేసి ఎవరినో కాదు బిలీవ్ చేయడం, మిమ్మల్ని మీరు బిలీవ్ చేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఈరోజు నా కొలీగ్స్ అందరూ కూడా ఉన్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా చెప్తుంది ఒకటేనండి, వీళ్ళకి సాధ్యం అయితే మీకు ఎందుకు సాధ్యం అవుతుంది? సో ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ అయితే గౌతమ్ బాలి గారు కానీ, దీపక్ గారు, కన్వర్ గారి మనకి అదృష్టం దేవుడు ఇచ్చిన ఒక పెద్ద వరం అండి. సో మనం ఒక శక్తిగా మారడం కోసం సో ఎవరైతే ఈరోజు ఇక్కడ కూర్చున్నారో ఈ రోజు డ్రీమ్ చేయండి, ఒక 10 మందికి హెల్ప్ చేయాలని ఆలోచనతో ముందుకు రండి. సో రంజిత్ డిసైడ్ అయ్యాడు టీమ్ హెల్పింగ్ హ్యాండ్ అనేది ఛానల్ పెడుతూ టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా చాలా మంది హెల్ప్ చేయాలని ఆలోచనతో వచ్చాం. సో ఇప్పటికే 200 మంది పైన కార్లు తీసుకున్నారు మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా. సో 70 members 1 lakh దగ్గర తీసుకున్నారు. ఈరోజు 4 lakh earners, 3 lakh earners, 2 lakh earners నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. సో లాస్ట్ థాయిలాండ్ లో 150 member plus తో థాయిలాండ్ వెళ్ళడం జరిగింది టీమ్ హెల్పింగ్ హ్యాండ్ నుంచి. సో నెక్స్ట్ అప్కమింగ్ ఏదైతే క్రూజ్ షిప్ ఉందో టీమ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా 500 member plus క్రూజ్ షిప్ తీసుకెళ్ళాలనుకుంటున్నాను. లండన్, స్కాట్లాండ్ 200 members తీసుకెళ్ళాలనుకుంటున్నాను. డిసెంబర్కి ఖచ్చితంగా 100% చిన్న లాస్ట్ ఒక ఉండిపోయింది VMC మెంబర్, 100% VMC మెంబర్ చేస్తాను. డిసెంబర్ లోపు 20 lakh ఇన్కమ్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెస్టేజ్. థ్యాంక్ యూ ఆల్ లైఫ్ లైన్స్. అదే టీమ్ మెంబర్స్కి, శ్రీకాంత్ సార్కి, నందకిషోర్ సార్కి, అందరికీ పేరు థ్యాంక్ యూ సో మచ్. కొలీగ్స్ అందరూ కూడా థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీ